ఇంకొకటి నాకు బాధ అనిపిస్తుంది గురుగారు. మన హిందూ దేవాలయాలు అనుకోండి. దాని మీద సీఎం పెత్తనం, పీఎం పెత్తనం అన్నీ ఉంటాయి. అందరూ బోర్డులు అని చెప్పి మొత్తంగా ఇది ఆ ఊర్లో ఉండే వార్డు మెంబర్ కూడా పెత్తనం ఉంటుంది దాని మీద. ఈ ముస్లింలకు, క్రిస్టియన్స్‌కి మాత్రం గవర్నమెంటే ఎదురు ఫండ్ ఇచ్చి మరీ వాళ్ళకి చేస్తా ఉంటది. ఎందుకు ఈ వివక్ష? రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి. హిందువుల్లో కమ్మోళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. హిందువులు మాత్రమే లేరు. హిందువులు ఎప్పుడు నిజమే. ఐకమత్యంగా కలిసి రారు. అవును. హిందువులను విభజించడం చాలా ఈజీ. కులాలుగా విభజించవచ్చు, ఉపకులాలుగా విభజించవచ్చు, ప్రాంతాల వారిగా విభజించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అన్ని రకాలుగా విభజిస్తే కిచిడి 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 చేస్తే ఏమే వీళ్ళు మిగిలేదు. ఇది ఒక చిన్న మాట చెప్తా. ఆ బీజేపీ ప్రభుత్వం నానాక ఇబ్బందులు పడి కష్టపడి కోర్టులో గెలిచి ఎన్నో సంవత్సరాల వేదనతో నిరీక్షణతో ఆ ఆలయం కట్టుకున్నారు అయోధ్య. అయోధ్యలో గెలిచింది ఎవరు? సమాజ్వాదీ పార్టీ ముస్లిం అభ్యర్థి గెలిచాడు ఎంపీగా. ఎందుకు హిందూ గెలవలేకపోయాడు? హిందువులను కిచిడి కిచిడి చేయడం చాలా ఈజీ. వీళ్ళందరినీ వేరుపరచడం, వీళ్ళందరినీ సంఘటితంగా కూడా అయితే విచిత్రమైన కదా. ఎన్ని వందల సంవత్సరాల నిరీక్షణ ఫలించి అంత గొప్ప రామాయణం కట్టుకుంటే ప్రతిోడు బయట మాట్లాడితే జై శ్రీరామ్ అయ్యో అరుపు మాత్రం గట్టిగా ఉంటుంది. ఏదనంటే వాడి పాపాన్ని వాడు పోతాడులేనా అంటాడు. వీడేం చేయడు, గుడికి పోతాడు. ఒక ముస్లిము వాళ్ళ పిల్లలకు నమాజ్ ఎలా చేయాలని నేర్పిస్తారు. హిందువుల ఇళ్లల్లో వాళ్ళ బర్త్డేలకు, వాళ్ళ పెళ్లి రోజులకు గుడికి పోయి టెంకాయ కొట్టేసి వస్తారు. ఇది ఆ గోత్రం చాలామందికి గోత్రం తెలిసి ఉంటుంది కాబట్టి చెప్తారు. తెలియని వాళ్ళు కూడా దేవుని దగ్గర చాలామంది ఉన్నారు. అర్చన కూడా చేసుకోరు. దండం పెట్టుకొని నాకు బాగా జరగాలి స్వామి, అన్నీ నాకు ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రార్థన ఏం చేయాలి? నీ దగ్గర నాకు ఇచ్చే విఘ్నేశ్వరుని ప్రార్థన రాదు, సరస్వతి ప్రార్థన రాదు, లక్ష్మీ స్తోత్రం తెలియదు. ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పరు మన దగ్గర. ఎంతసేపు ఉన్నా కూడా కార్పొరేట్ స్కూల్లో చదవడం, ఇంజనీరింగ్ చేయడం, అమెరికా పోవడం, ప్యాకేజీలు సంపాదించుకోవడం, బతకడం. హిందూ అనేటువంటి వాడికి నా దేశంలో ఏం జరుగుతుంది, నా మతంలో ఏం జరుగుతుంది, నేను నా మతానికి నా దేశానికి ఏం చేయాలి అని ఆలోచించేవాడు ఎప్పుడు ఎవరు లేరండి. ఇంకోటి సార్, అసలు అన్యమతస్తులకి వాళ్ళ టెంపుల్లో దగ్గర వాళ్ళు ఒక్కొక్క మనిషి దగ్గర కొంత వసూలు చేస్తారు కూడా. వాళ్ళ ఆదాయంలో కొంత భాగం కూడా పెట్టుకుంటారు. కానీ ఆలయాల నిర్మాణం మాత్రం ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయండి? ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేరా? మైనారిటీల చర్చిలు కానీ మసీదులు కానీ ప్రభుత్వం కంట్రోల్లో లేవు. దాని నుంచి వచ్చే ఆదాయం అంతా వాళ్లే తింటారు. అక్కడ ముల్లాలు తింటారు, ఇక్కడ ఫాదర్లు తింటారు. దశమభాగం అని వాళ్ళు, ఈ ప్రీస్టులు, ఇది ఇస్లాంలో ఉన్నటువంటి ప్రీస్టులు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకు మసీదు నిర్వహణ వాళ్ళు తింటారు. కానీ హిందూ ఆలయాల్లో టికెట్లు పెట్టి, ఎట్లా చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్లో డబ్బులు, సైకిల్ స్టాండ్లో డబ్బులు, ఆపాద మస్తకం దోచుకుంటారు, ప్రసాదాలు కొంటే డబ్బులు, దర్శనానికి రకరకాల డబ్బులు, శీఘ్ర దర్శనం ఒకటి, ప్రత్యేక దర్శనం ఒకటి. కొన్ని చోట్ల చూశాను సార్, ఆ ఊర్లో ప్రవేశించడానికి టోల్ అంట. ఊర్లోకి వస్తున్నందుకు డబ్బులు కట్టి రావాలి. ఆ టెంపుల్ ఊర్లోకి వస్తుంది. ఆ భద్రాచలంలో చూశాను నేను. సో ఈ విధమైనటువంటి హిందూ ఆలయాల ఆదాయాన్ని తీసుకొని అందులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు 30% తీసుకుంటుంది ఈ ఆదాయంలో నుంచి. ఆడిటింగ్ పేరు మీద వాడు ఆడిటింగ్ చేయడం ఏమీ లేదు, 30% వాడు తీసుకుంటాడు. ఇంకెంత మిగిలింది? 70లో ఈ పాలక మండలి వాళ్ళ భోజనాలకే సరిపోతుంది. ఇక మిగిలింది ఏముంది? దాంట్లో నుంచి హిందూ ఆలయాల నిర్మాణం కోసం ఇది ఉంది, ఇది మన స్కీమ్, ధూపదీప నైవేద్యం అని, ఆ తర్వాత జీర్ణాలయాల పునరుద్ధరణ అని, వీటికి 5% తీసుకుంటారు. ఓకే. ఇక ఈ ఆలయాన్ని నుంచి వచ్చే ఆదాయంలో ఆలయం ఎప్పుడు అభివృద్ధి చెందాలా? పోనీ చర్చిల నుంచి మసీదుల నుంచి మీరేమైనా ఆదాయాన్ని తీసుకుంటుంది ప్రభుత్వం? తీసుకోవడం లేదు.
ఒకవేళ సమాచార హక్కు చట్టం కింద మీరు అడిగితే మీకు తెలుస్తాయి విషయాలు. తీసుకోవడం అంట హిందూ ఆలయాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ఈ వీటి వల్ల ఎంత ఆదాయం వస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు మైనారిటీలకు కోసం, ఆలయాల కోసం, చర్చిల కోసం, నిర్వహణ కోసం, ఏది బరియల్ గ్రౌండ్ నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెడుతుంది, వీళ్ళకు బరియల్ గ్రౌండ్కు నిర్వహణకు ఎంత ఇస్తుంది, ఆలయ పునరుద్ధరణకు ఎంత ఇస్తుంది అడిగితే నీకు లెక్కాచారాలని తెలుస్తాయి. చాలా చర్చన జట్కా అని హలాల్ అని ఏంటది? ఇది ఒక మానసికమైనటువంటి బ్లాక్మెయిల్ అండి. ఇప్పుడు హిందువులు తమ సంప్రదాయం జట్కా అనేటువంటి సంప్రదాయం మనకు ఉంది అనేటువంటి విషయం తెలియదు, మర్చిపోయారు. ఏంటి మనం ఏం చేస్తాం తెలుసా? మన సాంప్రదాయంలో ఒక అమ్మవారికి ఒక జంతువును, అంటే ఒక పొట్లి, ఒక మేక, ఒక కోడిని బలి ఇవ్వాలనుకుంటే దాన్ని 40 రోజులకు ముందే కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని 40 రోజులు ఆహారం పెట్టి శ్రద్ధగా దాన్ని గౌరవంగా చూసి తదనంతరం మనం తీసుకుపోయి అమ్మవారికి బలి ఇస్తాం. ఆ బలి ఇచ్చేది ఎవరు? మన వైపు ఈ వాషర్మెన్స్ వాళ్ళు వచ్చి కోస్తారు. ఎలా కోస్తారు అంటే అందుకే దీనికి జట్కా అన్నారు. గుర్రం సపరేట్ ఉంటుంది, జట్కా సపరేట్ ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతాం. ఇప్పుడు ఒక్క ఏటుతో వాడు చంపేస్తాడు. దీన్ని ఆ యొక్క మేకని కానీ పుట్టి అది ఒకేసారి ప్రాణం పోతుంది. హ్యాపీగా భగవంతుని ఐక్యమైపోతుంది. తర్వాత ఈ విధంగా జంతు బలులు ఏవైతే అమ్మవారికి ఇస్తామో ఆ బలి కాబడినటువంటి జంతువులు త్వరగా మానవ అవతారాన్ని తీసుకోవడానికి అర్హత పొందుతాయి. అది మన మైథాలజీలో ఉంది. ఇప్పుడు మనము వీళ్ళని పిలిపించడంలే, మనం గంగమ్మకు, ఎల్లమ్మకు, పోలేరమ్మకు జరిగేటువంటి దీనిలలో ఆషాఢ మాసంలో ఈ బోనాలు, ఈ పండుగల్లో మన జంతువులను బలి ఇచ్చేటప్పుడు ముస్లింలే పిలుస్తున్నారు. ఆ సాంప్రదాయం కొత్తగా వీళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నీకు? హలాల్ అంటారు దాన్ని. అంటే ఒక జంతువును చంపే అర్హత ముస్లింకే ఉంది. ఆ జంతువును చంపేటప్పుడు ఆ యొక్క జంతువు తల కాబా వైపే ఉంటుంది. ఆ జంతువును చంపేటప్పుడు ఖురాన్లోని కొన్ని పదాలను వల్లిస్తాడు. ఆ జంతువును సంహరించేటప్పుడు ఆ రక్త ప్రసరణ జరిగేటువంటి నర్రాన్ని తెగ్గొస్తాడు, పూర్తిగా కోయడు. అది గిల 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 కొట్టుకొని 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 భయంకరంగా బాధ అనుభవించి చచ్చిపోతుంది. అలా చనిపోయినటువంటి దాని మాంసం మనం తినడం ఎంత మటుకు సబబు? ఒకేసారి చనిపోవడం ఏంది, కొట్టుకొని చచ్చిపోయేటువంటిది. సో దాన్ని హలాల్ అంటారు. ఇప్పుడు ఈ పిచ్చి ఎంత పీక్ స్టేజ్కి పోయిందంటే, ఏమండి డైపర్లు, పిల్లలకు వేసుకునే డైపర్లకు హలాల్ ముద్ర. డైపర్లకు హలాల్కి సంబంధం ఏముందండి? పొట్టి మిరపకాయలకు హలాల్కి సంబంధం ఏముందండి? గోధుమ పిండికి హలాల్కి సంబంధం ఏముందండి? లాస్ట్కు హలాల్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ముస్లింల చేత ఖురాను చే ప్రార్థింపబడి నిర్మాణం చేపట్టినవి, నివాసయోగ్యమైనవి అని హలాల్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఈ పిచ్చి చాలా పీక్ స్టేజ్కి పోయింది. ఈ చర్చ జరగాలి, బాగా జరిగి ఇందులో వాస్తవం ఏమిటి, ఏం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరు జారీ చేయాలి? ప్రభుత్వం జారీ చేయాలి. నువ్వెవరు? నీ మత సంస్థ జారీ చేస్తే సరిపోతుందా? నీకేం అధికారం ఉంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు? ఇప్పుడు నీవు, నేను, ఇంకొక ఆయన, ముగ్గురం మైదా పిండి ఇది గోధుమ పిండి అమ్ముతున్నాం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు హలాల్ సర్టిఫికేషన్తో కొనుక్కున్నావు. మనం 3 పెడతాం, పొడితే హలాల్ సర్టిఫికేట్తో ఉండేదని కొనుక్కుంటాడు. మిగతా 2 ప్రోడక్ట్లు ఏమవుతాయి? హలాల్కు దీనికి సంబంధం ఏముంది? సో దీనివల్ల వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో వీళ్ళు ఏం చేస్తున్నారు? భారతీయ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, దానికి ఫండింగ్ చేస్తున్నారు. అందుకనే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ హలాల్ను నిషేధించాడు. ప్రపంచంలో చాలా దేశాలు హలాల్ను నిషేధించాయి, కానీ భారతదేశంలో మాత్రం ఈ హలాల్ను ముస్లింలు పాటిస్తా, ఇతరులను కూడా పాటించేలా చేస్తూ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు.